చేతికొచ్చి చేజారిన పోస్టు సారు తారు మారు మెగా డిఎస్సి 2025లో తవ్వే కొద్ది లేలెన్నో ఉద్యోగాలంటూ ఊరించి అమ్ముకున్నటువంటి బాబు సర్కార్ చంద్రబాబు నాయుడు అంతా దుర్మార్గమైనటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు అంతా ఏదైతే వెన్నుపోటు పడిచే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అనడానికి నిదర్శనమే ఈ వార్త. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీ ఇచ్చినట్టుగా 1999 బ్యాక్లాగ్ పోస్టుల నుంచి చూసుకుంటే 2014లో డిఎస్సి పెట్టి ఇవ్వకుండా మోసం చేస్తే వాటన్నిటినీ ఫుల్ చేసి 20,000కు పైగా విద్యాశాఖలో పోస్టులు భర్తీ చేస్తే ఒక్క ఉద్యోగం లేదని చెప్పేసి ఎన్నికలకు ముందు మైకు దొరకడమే ఆలస్యం ఊకదంపుడుగా అబద్దాలాడి గుక్క తిప్పుకోకుండా నిట్టారుగా నించుని గుడ్లార్పకుండా అబద్దాలాడినటువంటి అబద్దాల వీరుడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తే ఈయన అధికారంలోకి రాగానే ఆ డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి మా చిన్నబాబు ఏదైతే ముద్దబ్బాయి ఉన్నాడో ఆ ముద్దబ్బాయి ఆధ్వర్యంలో మేము ఇస్తా ఉన్నాం, నిరుద్యోగులకు డిఎస్సి ఇస్తున్నామని చెప్పి 16,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 16,000 పోస్టుల్లో తవ్వే కొద్ది వేల కొద్ది లేలలు ఏదైతే డిజిటల్ అసిస్టెంట్ గా కంప్యూటర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి ఉద్యోగి ఎస్సీఆర్టీలో ఉద్యోగిగా ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కాస్త స్టేట్ ఫస్ట్ రావటం, అతనికి జాబ్ ఇవ్వకపోవటం, స్పోర్ట్స్ కోటాలో 600కు పైగా పోస్టులు అమ్ముకోవటం. ఇక చూసుకుంటే డిఎస్సిలో లక్షల మంది ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యి లక్షల మంది ఏదైతే మామూలు ఉద్యోగాలు అమ్ముకున్నాడంటే ఒక లెక్క, డిఎస్సి ఉద్యోగాలంటే భవిష్యత్తు తరాల మీద ఇంపాక్ట్ పడుతుంది. చదువుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చదువు చెప్తే పిల్లలకు చదువు వచ్చే అవకాశం ఉంది. కానీ దుర్మార్గంగా ఆ చదువు చెప్పే 5 పోస్టులు కూడా టీచర్ల పోస్టులు కూడా అమ్ముకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వానికి వచ్చిందంటే వీళ్ళ యొక్క దోపిడీకి వీళ్ళ యొక్క అవినీతికి కాదేది అనర్హం. ఇసుక అమ్ముకుంటున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు, భూములు అమ్ముకుంటున్నారు, కాంట్రాక్టుల్లో అధిక ధరలకేసి అమ్ముకుంటున్నారు, విపరీతంగా అప్పులు తీసుకొచ్చి ఎప్పటి ముప్పటిగా రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు పందికొక్కుల్లాగా. అయినా గాని వాళ్ళ అవినీతి దాహం తీరినట్లేదు. ఆఖరికి మెగా డిఎస్సి ఎన్ని 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 దుర్మార్గాలు చూడాల్సి వస్తా ఉంది. ఇతనైతే అనిల్ కుమార్ అనే అతను శ్రీకాకుళం జిల్లా ఎస్సీ విభాగంలో టాపర్ అంట, జిల్లా టాపర్, పోస్టింగ్ రాలా. స్టేట్ టాపర్ గా ఉన్నటువంటి నవీన్ పోస్టింగ్ రాలా. మరి టాపర్ ఎగ్జామ్స్ ఎందుకు రాసుకున్నారు? ఉదంతాలు చూస్తే దుర్మార్గంగా ఏకాంబరంకి కాల్ లెటర్ ఇచ్చి నీకు ఉద్యోగం వచ్చిందని కాల్ లెటర్ ఇచ్చి వెనక్కి పంపించారు. చిత్తూరు జిల్లా విజయలక్ష్మిని స్కూల్ అసిస్టెంట్ లో ర్యాంక్ వస్తే కాల్ లెటర్ ఇచ్చి వెనక్కి పంపించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెనికి చెందినటువంటి ఈ శ్రీనివాసులు ఎస్జిటిలో 87వ ర్యాంక్ స్టేట్, కాల్ లెటర్ ఇచ్చి వెనక్కి పంపించారు. అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం వాడ నరసాపురంకి చెందినటువంటి వై శ్రవణ్ కుమార్ ఫిజికల్ సైన్స్ లో 52వ ర్యాంక్ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్ ఇచ్చి పంపించేశారు. అంటే మామూలుగా ఇది ఎంత దుర్మార్గంగా ఎంత పద్ధతి ప్రకారం చేశారంటే డిఎస్సి అనేది సంవత్సరాల తరబడి ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. దానికంటూ కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఏంటంటే అంటే టెట్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ పెడతారు. డిఎస్సి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా కాల్ లెటర్లు ఇస్తారు, సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. మెరిట్ లిస్ట్ అనేది జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెరిట్ లిస్ట్ ను బయటకు పెట్టి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ పద్ధతికి మొత్తానికి తిలోదకాలు వదులుతూ ఈ పద్ధతిని మార్చి దోపిడీ కోసం కొత్త పద్ధతి తీసుకొచ్చారు. ఆ పద్ధతి ఏంట్రా అంటే కాల్ లెటర్ ఇస్తారు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంటారు, కానీ వెరిఫికేషన్ కి పిలవరు, ఉద్యోగాలు ఎవరు. నెంబర్ 1 ర్యాంకులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఎవరు, జిల్లాలో టాప్ ర్యాంకులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఎవరు, డిఎస్సి ఏదైతే కలెక్టర్ ఆఫీస్ లో జరగాల్సినటువంటి మెరిట్ లిస్ట్ బయట పెట్టరు. ఏం పెట్టకుండా వాళ్ళకి ముడుపులు అందించుకున్న వాళ్ళకి క్యాష్ కొట్టు ఉద్యోగం పట్టు. ముడుపులు అందించిన ప్రతి ఒక్కరికి వీళ్ళు నేరుగా ఎస్ఎంఎస్ ద్వారా ఏదైతే పంపించి వాట్సాప్ లో ఎస్ఎంఎస్ ఏదైతే వాట్సాప్ మెసేజ్ అండ్ మొబైల్ కి మెసేజ్ పంపించి వాళ్ళకి హడావిడిగా అక్కడికి పిలిచి ఎక్కడికి మంగళగిరికి అమరావతికి పిలిచి మరి వాళ్ళకి కాల్ లెటర్లు ఇచ్చి పంపించారంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వీళ్ళ ప్రభుత్వంలో చదువుకోవడం అవసరమా లేకపోతే డబ్బు కొట్టి ఉద్యోగం కొట్టడం అవసరం అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2,36,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఒక్క చిన్న అవినీతి మరకంటల అది కమిట్మెంట్ అంటే, అది లీడర్షిప్ అంటే, అది చిత్తశుద్ధి అంటే. కానీ ఇచ్చినటువంటి ఒక్క చిన్న డిఎస్సికి ఇంత అవినీతిలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులు రగిలిపోయి ఈ రోజు కదం తొక్కుతూ రోడ్డు ఎక్కుతున్నారంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే చిన్నబాబు అలియాస్ ముద్దబ్బాయ్ ఎవరైతే ఉన్నారో తక్షణమే రాజీనామా చేసి డిఎస్సి అభ్యర్థులందరికీ బేషరతుగా ముక్కు నేలకు రాసి మరి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు.